ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ గాలి ఎంపీ మార్గాని భరత్ను సొంత పార్టీ వారే పట్టించుకోవడం లేదు. రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పుట్టిగ రాధా ధ్వజమెత్తారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, కానీ గాలి ఎంపీ భరత్కు అది లేదని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భరత్తో సహా ఆ పార్టీ నేతలంతా బూతులు, అసభ్య పదజాలంతో విమర్శలు చేసేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక తమ నాయకులు కనీసం పదజాలంతో కూడా ఉపయోగించడం లేదని గుర్తు చేశారు. మీ తండ్రి మార్గాని నాగేశ్వరరావు పెంపకంలో నీకు సంస్కారం నేర్పలేదా? ముందు సంస్కారం నేర్చుకో అని హితవు పలికారు. 400 420లకే 420 ప్రవీణ్ చౌదరిని వెనకేసుకురావడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. 420 ప్రవీణ్ చౌదరి పేపర్ మిల్లును నాశనం చేసి కార్మికులను రోడ్డున పడేశారు. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా అని నిలదీశారు. సీనియర్ కార్మికుల చేత వాలంటీర్ రిటైర్మెంట్ చేయించి ఆ ఉద్యోగాలు లక్షలాది రూపాయలకు అమ్ముకున్న 420 ప్రవీణ్ చౌదరి అని నీకు మంచివాడిగా కనిపిస్తున్నాడా అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు పార్టీలు మారారని విమర్శిస్తున్న నువ్వు టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీ, తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చావు. అక్కడి నుంచి వైసీపీలోకి వెళ్లి గాలి ఎంపీ అయ్యావు కదా అని గుర్తు చేశారు. ముందుగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ప్రెస్ మీట్ల రూపంలో బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో పట్టించుకునేవారు లేదు, కేటర్ లేదు, అంతా కూడా పార్టీ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఉన్నది ఒకటే ఒక మార్గం, మీడియాలోకి ఎక్కడమే ఏదో చేస్తున్నట్టుగా. అక్కడ కూడా ఏమీ ఉండలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా హుందాతనం ఉండాలి. ఇది వరకటి రాజకీయాలు చూస్తే ఎక్కడ చూసిన నోరిప్పితే బూతులు పంచంగా చెప్తే ఏముండేది. కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు ఎక్కడన్నా కానీ ఎటువంటి పరుష పదజాలం ఎక్కడన్నా కానీ వింటున్నామా? అంత డిసిప్లిన్గా ఈవేళ కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉంది. కానీ నాయకులు తీరు మట్టికి మారడం లేదు. ఎంత చేసుకున్నాం. ఈ తల్లిదండ్రులు పెంపకాల్లో చాలా తేడా కనబడుతుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు లేరు, గతంలో కూడా చెప్పాను, మార్గాని నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి గారు ఆ ప్రవర్తన ఇంకా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకొక ఆయన అన్నారు, ఒక ఆయన పేరు చెప్పారు, చుట్టూరు ప్రభాకర్ చౌదరి గారు అబ్బాయి మనవడు చుట్టూరు అబ్బాయి ఏమో స్టాలిన్ గారి అబ్బాయి ఏమో చుట్టూరు ప్రవీణ్ చౌదరి. ఆయన అంటే పాపం నోట్లో ఏలు పెట్టి కూడా కొరకలేదండి. తండ్రులు తాతలు పేర్లు చెప్పుకోవడం ఇక్కడ మంచిది కాదండి. చుట్టూరు ప్రభాకర్ చౌదరి గారు అంటే అసలు ఆయన రాజకీయానికి విలువలు తెచ్చింది ఆయన. అసలు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆయన అంతా కూడా స్వాతంత్ర సమరయోధులు. 2 సార్లు ఆయన ఎమ్మెల్యే చేశారు. ఆయన ఎవరేమంటారు, వాళ్ళు ఉన్నారు కదా, ఈ లింక్ ఉంది కదా కిందనే మనవాడు. ఆయన ఎలాంటి 420కి 420 మామూలు వ్యక్తి కాదు ఆయన. ఆయన కోసం ఆయన వెనకాల తీసుకురావడం బట్టి చాలా గొప్ప. ఎందుకంటే ఆయన దేశం పనులు ఈ 5 సంవత్సరాలు ఆ పేపర్ మిల్లు కార్మికుల విషయంలో సర్వనాశనం చేశారు. ఆయన ఉన్నంత చెప్పి కూడా ఆయన ఏంటంటే పని లోపల పనిచేసి కార్మికులతో జాగ్రత్త పడడం, వాళ్ళకి ఏదో పొందాలను సాయం చేయడం, నైతే అక్కడ కూర్చోబెడతాం, ఏదో చేసి జాయగాళ్ళకి మాయమాటలు చెప్పి ఏం చెప్పారంటే, ఎందుకు ఇంకా నువ్వు అది వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసుకుంటే బాగుంటుంది, నీకు డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆయన చేత వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టించేసిన తర్వాత యాక్చువల్గా పేపర్ మిల్ రూల్స్ ప్రకారం ఏంటంటే మధ్యలో మానేస్తే వాలంటరీ రిటైర్మెంట్ చేస్తే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కాదు. నేనేం చేసిందంటే ఇక పెద్ద స్కామ్ అన్నమాట. ఆయన చేత వాలంటరీ రిటైర్మెంట్ పెట్టించేసి ఆయన తప్పించేసి ఈ ఉద్యోగం వేరే వాళ్ళు అమ్మేశారు. ఈ చేసే పనులన్నీ కూడా అయ్యాయి. అలా చేసుకుంటా వచ్చి చాలామంది దగ్గర మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు కాజేసి ఒక్కొక్కరి దగ్గర కోట్లాది రూపాయలు దాంతో ఈయన పేపర్ మిల్లుకి సర్వనాశనం చేసేసి ఇప్పుడు ఎటు కాకుండా దాని మధ్య గాలిలో వదిలేశారు. అలాంటి టైంని ఈ గాలి భరత్ గారు వెంట తీసుకురావడం అసలు కరెక్ట్ కాదని చెప్పి తెలుస్తా ఉన్నాను, నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగానో లేకపోతే పట్టణంలోనూ ఆదిరెడ్డి వాసు గారిగానో ఉంటాయి. అయినా వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ పనుల మీదే వీళ్ళు నిమగ్నమై ఉంటున్నారు ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నారు. ఇవాళ బుచ్చ చౌదరి గారు కానివ్వండి, వాసు గారు కానివ్వండి,
వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అవసరమైనప్పుడు పెద్ద పెద్ద వేదికలు ఉన్నప్పుడు పక్కన కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఒకరికొకరు సాయం చేసుకుంటారు, అన్నీ ఉంటారు. అది వదిలేసి మీరు మా మీద ఎందుకు మీరు లేనిపోని ఆరోపణలు చేయటం? అలాగే అనుకుంటే మరి మీరు ఉన్నారు, చెక్కపూడి ఫ్యామిలీ ఉంది, ఆకుల వీర్రాజు గారు కానీ, శివరాజ్ సుబ్రహ్మణ్యం గారు కానీ, ఆ తర్వాత ఇంకా ఈయన ఏం పేరు మొన్న రీసెంట్గా పోటీ చేసి ఇది చేశారు, ఏం పేరు వాళ్ళ పేరు గూడూరు శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీనివాసరావు, చెల్లుపాని వేణి గారు, గూడూరు శ్రీనివాస్ గారు, నంద్యం శ్రీను గారు, మరి వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారుగా, మీరు ఒకరు ఒకవైపు ఉన్నారుగా. మిమ్మల్ని ఏమైనా పట్టించుకుంటారా? వాళ్ళంతా వేరే ఉన్నారు, మీరు ఒకరే సింగిల్ మ్యాన్. గాల్లో వచ్చారు, సింగిల్ మ్యాన్గా ఉండిపోయారు. అది మీరు తెలుసుకోండి. అదేవిధంగా అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. అభివృద్ధి మీద మేము ఛాలెంజ్ అంటున్నాం. మేము ఎప్పుడు ఛాలెంజ్ అని ఎప్పుడు చెప్తానే ఉన్నాం. లాస్ట్ టైం 5 years మీరే కదా ఉన్నారు. అభివృద్ధి 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 అంటేనే ఉన్నారుగా. ఎలక్షన్ టైంలో కూడా ఆ ఎల్ఈడి వెహికల్సే పెట్టి ఊరంతా విపరీతమైన ప్రచారం చేశారు కదా. రాజమండ్రి అభివృద్ధి పనులన్నీ అయ్యి వాళ్ళ కంప్లైంట్, రోడ్డు పిల్లలు అంటించడం, ఏంటి అన్నీ చూపించారు కదా. మీరు రకరకాలుగా పెద్ద పెద్ద ఎల్ఈడి వెహికల్స్ తెప్పించారు హైదరాబాద్ నుంచి. వాటిలో మీరు అంతా ప్రచారం చేస్తానే ఉన్నారు కదా అభివృద్ధి కోసం. మరి నేను కోల్పోలేదు. అదే ఇప్పుడు మీరు వాసు గారిని తీసుకోండి, ఏ రోజైనా ఖాళీ ఉంటున్నారు కదా, అభివృద్ధి పనుల మీదే ఉంటున్నారు కదా. కంటిన్యూ 6 నెలల్లో ప్రతిరోజు ఏదో అభివృద్ధి పని మీద అలా సమీక్ష చేస్తూనే ఉంటారు, అభివృద్ధి దృష్టిలోనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాజమండ్రిలో రోడ్లే బాగున్నాయి కాబట్టి ఏంటి ఇవాళ సంక్రాంతికి అందరూ వస్తున్నారు. ఇవాళ అందరూ రాజమండ్రి వస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతికి అందరూ వచ్చేవాళ్ళు ఏళ్ళ కోసం ఇక్కడ సంక్రాంతి సంబరాలు పెట్టారు. ఎంత గ్రాండ్గా అరేంజ్ చేశారంటే 46 డివిజన్లో ఆయన సొంత ఖర్చులతో, భవానీ చారిటబుల్ ట్రస్ట్ సొంత ఖర్చులతో మంచి మంచి బుక్లు అరేంజ్ చేశారు. వాళ్ళకి అవి కొన్ని లక్షల రూపాయలు ఖరీదండి. 46 సోఫా సెట్లు, 46 బీరువాలు, 46 డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళు ఇచ్చారు. అది కాకుండా స్థానిక నాయకత్వం, స్థానిక నాయకులు, డివిజన్ నాయకులు అంతా కలిపి కనీసం 12,000 ప్రైజులు ఇచ్చారు వీళ్ళకందరికీ. స్పెషల్ ప్రైజులు, కన్సలేషన్ ప్రైజులు అన్నీ. నా ఐడియా ప్రకారం నల్లమంది సొంతలో ఉన్న ఈ గిఫ్ట్ షాప్లో అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. మా వాళ్ళు కొనేసరి 12,000 చిల్లర కొనేసి ఏళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ సుబ్రహ్మణ్య మైదానంలో గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు. గ్రాండ్ పుష్కర్ ఘాట్లో ఎంత మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు. సంక్రాంతి సంబరాలు ఏ రకంగా చేశారు కన్నా అక్కడ అందరికీ ఇచ్చారు. అంటే ఇదంతా కూడా డెవలప్మెంట్ కాదా? ఇదంతా కూడా వీళ్ళని చూస్తాం లేదా? వీళ్ళు కూడా ఎందుకంటే ఆల్రెడీ వాసు గారు ఒకటేనండి, నాకు 73,000 మెజార్టీ ఇచ్చారు. ఈ రాజమండ్రి ప్రజలకు నేను ఏం చేయాలా అని ఒక ఆలోచన. అదేవిధంగా మహిళలు ఒక వంటింటికే పరిమితం కాదు, సమాజంలోకి రావాలి. ఈరోజు బయటికి వాళ్ళు ఈవేళ సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ వాళ్ళు ఎదగాలనే ఆలోచనతోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి అన్నీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా